Hi friends, welcome to Free Shakti 777 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ని మూడు రకాలుగా ఎలా వాడతామనేది చూడబోతున్నారు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడే మాదిరిగా ఉంది అని అనిపించినా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, ముందుగా చూసినట్లయితే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ని మొదటి రకం ఎలా వాడతామంటే ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికండి. ఓకేనా, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ లేదా హ్యాడ్ బీన్ని వాడడం జరుగుతుంది. కానీ ఇందులో ఏంటి అని అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది ప్రజెంట్లో తెలియజేయడం జరుగుతుంది. హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే హ్యాడ్ బీన్ అంటే గతంలో జరిగిపోయింది అని తెలియజేయడానికి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే ప్రజెంట్ జరిగిపోయింది అంటే ఈ రోజుకి జరిగిపోయింది అని తెలియజేయడానికి. ఓకేనా? ఓకే, మొదటి సెంటెన్స్ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ టు సింగపూర్ 4 times. అంటే నేను సింగపూర్ 4 సార్లు వెళ్ళి వచ్చాను. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి అని చెప్పాను. ఇక్కడ చూడండి, హ్యాడ్ బిన్ ఉందండి. ముందుగా హ్యాడ్ బిన్, ఈ సెంటెన్స్లో హ్యాడ్ బిన్ ఉంది. అంటే ఇది గతంలో వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి అండి. అంటే నిన్న కావచ్చు, లేకపోతే 1 week క్రితం కావచ్చు, లేకపోతే 1 month క్రితం కావచ్చు, లేకపోతే 1 year క్రితం కావచ్చు. ఇలా అంటే గతంలో పోయి వచ్చాను, వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి ఇక్కడ హ్యాడ్ బిన్ వాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా కానివ్వండి, ఇక్కడ హ్యాడ్ బిన్ +2 అనే ప్రిపోజిషన్ తీసుకొని దాని తర్వాత మీరు ఏ ప్రాంతం పేరు చెప్పదలుచుకుంటే ఆ ప్రాంతం పేరు చెప్పండి. సింగపూర్, లేకపోతే జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్, మీకు నచ్చిన ప్రాంత పేరు చెప్పండి. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికే ఇక్కడ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ లేదా హ్యాడ్ బీన్ని వాడడం జరుగుతుంది. ఐ హ్యావ్ బీన్ టు మలేసియా. ఐ హ్యావ్ బీన్ టు మలేసియా. నేను మలేసియా వెళ్ళి వచ్చాను. షీ హ్యాస్ బీన్ టు సమ్వేర్. ఆమె ఎక్కడికో వెళ్ళి వచ్చింది. ఆమె ఎక్కడికో వెళ్ళి వచ్చింది. ఇలాంటి హ్యావ్ బీన్ అనేది ఎవరెవరికి వాడతాము? ఇక్కడ హ్యాస్ బీన్ అనేది సింగులర్ కండి, హ్యావ్ బీన్ అనేది ప్లూరల్. అంటే హ్యావ్ బీన్ని ఎవరెవరికి వాడతాము? ఐ, యు, దే, వి అనే పదాలకు. హ్యాస్ బీన్ అనేది సింగులర్ అంటే షీ, హీ, ఇట్, దట్ అనే పదాలకు హ్యాస్ బీన్ వాడడం జరుగుతుంది. ఓకే, ఇలా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ లేదా హ్యాడ్ బీన్ని వాడడం జరుగుతుంది. హ్యాడ్ బీన్ అంటేనేమో గతంలో గురించి తెలియజేయడానికి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే ప్రస్తుతం జరిగిపోయింది అని తెలియజేయడానికి. ఇది మొదటి రకం అండి. రెండవ రకం చూసినట్లయితే ఎట్ సమ్ ప్లేస్ అండి. ఎట్ సమ్ ప్లేస్ అంటే ఏదైనా ఒక ప్రాంతంలో కొద్ది రోజుల నుండి నివసించడం అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా ఒక ప్రాంతంలో కొద్ది రోజుల నుండి నివసించడం అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికే ఇక్కడ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ లేదా హ్యాడ్ బీన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ దేర్ ఫర్ 8 months. ఫర్ 8 months అంటే నేను అక్కడ 8 నెలలు ఉన్నాను. నేను అక్కడ 8 నెలలు ఉన్నాను. అంటే ఈ హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, హ్యాస్ బీన్ ఎలా అని అంటే ఏదైనా ఒక లెంత్ అంటే ఎక్కువ సమయాన్ని తీసుకోవడం అండి. ఎక్కువ సమయాన్ని తీసుకోవడం అంటే ఇక్కడ చూడండి, 8 నెలలు అక్కడ ఉన్నాను అని అన్నారు. ఇలా 8 నెలలు అంటే చూడండి, 8 నెలలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈరోజు మార్చ్. ఇప్పుడు మార్చ్ అనుకోండి, 8 నెలలు అంటే పోయిన ఆగస్టులో అనుకోండి. పోయిన ఆగస్టులో, ఆగస్ట్ నుండి ఇప్పటి వరకు నేను అక్కడే ఉన్నాను అని తెలియజేయడానికి అండి. ఓకే, అక్కడే ఉన్నాను అని తెలియజేయడానికి. ఇలా ఏదైనా ఒక లెంత్గా తీసుకోవడం అండి. ఏదైనా ఒక పీరియడ్ని, సమయాన్ని అనేది లెంత్గా తీసుకోవడం. ఓకే, కాలాన్ని అనేది అధిక కాలాన్ని తీసుకోవడానికి ఇక్కడ హ్యావ్ బీన్ లేదా హ్యాడ్ బీన్, హ్యాస్ బీన్ని వాడడం జరుగుతుంది.
ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ 2014. ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ 2014 అంటే నేను 2014 సంవత్సరం నుండి ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్లో నేను అక్కడ 8 నెలలు ఉన్నాను అని ఉందండి. అక్కడ 8 నెలలు ఉన్నాను అంది. కానీ ఇక్కడ ఉంటున్నాను అని అన్నాము. ఉంటున్నాను ఎందుకనంటే హ్యావ్ బీన్ అనేది మనకు ప్రజెంట్ గురించి వాడడం జరుగుతుందండి. ప్రజెంట్ గురించి వాడడం జరుగుతుంది. అదే హ్యాడ్ బీన్ పాస్ట్ గురించి వాడడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరిగిపోయింది, గతంలో జరిగిపోయింది అని తెలియజేయడానికి ఉన్నాను అని అన్నాము. ఉంటున్నానంటే ఇంకా అలానే ఉంటున్నాను అండి. 2014 సంవత్సరం నుండి ఇప్పటికీ కూడా నేను ఇక్కడే నివసిస్తున్నాను అని తెలియజేయడానికి, ఇక్కడే ఉంటున్నాను అని తెలియజేయడానికి, ఇలా ఏదైనా ఒక ప్రాంతంలో ఉంటున్నాను. ఇప్పుడు చూడండి, కొంతమంది అప్పుడప్పుడు అంటుంటారు, నేను ఉదయం 7 గంటల నుండి నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే మీరు అప్పుడు చెప్తుంటారు, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ 7 o'clock. సిన్స్ 7 o'clock అంటే ఉదయం 7 గంటల నుండి నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే ఏదైనా ఒక సమయం తీసుకొని ఇప్పటి వరకు కూడా ఆ సమయంలో అలానే కొనసాగిస్తూ ఉండడాన్ని హ్యావ్ బిన్ లేదా హ్యాస్ బిన్ వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, హ్యావ్ బిన్ హ్యాస్ బిన్ వాడడం జరుగుతుంది. అంటే సింగులర్కి అయితేనేమో హ్యాస్ బిన్, ప్లూరల్కి అయితేనేమో హ్యావ్ బిన్. ఐ యు వి దే అంటే హ్యావ్ బిన్, హీ షీ ఇట్ దట్ అంటే హ్యాస్ బిన్. ఓకే, సిన్స్ హౌ లాంగ్ హ్యావ్ యూ బిన్ హియర్? ఇది క్వశ్చన్ అండి, ప్రశ్న రూపంలో ఎవరినైనా మనం అడుగుతున్నప్పుడు, అంటే మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు అని అంటుంటారు కదా, వాళ్ళని తెలియజేయడానికి ఇక్కడ సిన్స్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్, మీరు ఎంతకాలం నుండి ఇక్కడ ఉంటున్నారు? She has been here from 11 months. She has been here from 11 months. అంటే ఆమె ఇక్కడ 11 నెలల నుండి ఉంటుంది. అంటే ఇప్పటికి కూడా అలానే ఉంటుంది అండి, నివసిస్తుంది. అంటే వెళ్ళిపోలేదు, ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది అని తెలియజేయడానికి ఇక్కడ హ్యాస్ బిన్ని వాడడం జరుగుతుంది. ఓకే ప్లస్, ఇలా ఏదైనా ఒక ప్రాంతంలో కొద్ది రోజుల నుండి ఇప్పటి వరకు ఉంటున్నాను అని తెలియజేయడానికి హ్యావ్ బిన్ హ్యాస్ బిన్ వాడడం జరుగుతుంది. కొద్ది రోజులు గతంలో కొద్ది రోజులు లేకపోతే కొంత సమయం వేచి ఉన్నాను, అక్కడే ఉన్నాను అని తెలియజేయడానికి హ్యాడ్ బిన్ని వాడడం జరుగుతుంది. ఇక చూసినట్లయితే హ్యావ్ బిన్ ప్లస్ సింగ్ ఫామ్ అండి. హ్యావ్ బిన్ ప్లస్ సింగ్ ఫామ్ అంటే వెర్బ్ 4 అండి. ఇంగ్ ఫామ్ అంటే వెర్బ్ 4. ఈ వెర్బ్ 4నే జెరడ్ ఫామ్ అని కూడా అంటుంటారు. ఓకేనా, దీనినే ఇంగ్ ఫామ్ అంటుంటారు. ఇంగ్ ఫామ్ అంటే గోయింగ్, కమింగ్, లెర్నింగ్, మీటింగ్, టీచింగ్ అనే పదాలని వెర్బ్ 4 అంటుంటారు. అవే పదాలను ఇంగ్ ఫామ్ అంటుంటారు. అదే పదాలను జెరెండ్ ఫామ్ అని కూడా అంటుంటారు. అదే పదాలను కంటిన్యూస్ ఫామ్ అని కూడా చెప్తుంటారండి. ఓకే ఓకే, ఇది ఎలా అంటే చూడండి, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ 3 hours. ఫర్ 3 hours అంటే నేను ఈ పనిని 3 గంటల నుండి చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చేస్తున్నాను అంటే ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. అంటే కొంతమంది చూడండి, జాబ్కో లేదా ఏదైనా లేబర్ వర్క్ వెళ్ళినప్పుడు ఉదయం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంటిన్యూగా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మధ్యాహ్నం 1 అవుతుంది అనుకోండి, ఉదయం వర్క్ వచ్చాము, ఇప్పటికీ ఆ పనిని మనం అలానే చేస్తూ ఉన్నాము. మార్నింగ్ నుండి ఇప్పటికీ అలానే చేస్తూ ఉన్నాం అంటే ఇంకా చేస్తున్నాను అని అంటుంటాం కదండి. ఈ పని ఇంకా పూర్తవ్వలేదు, ఈ పనిని నేను ఇంకా చేస్తున్నాను అనే అటువంటి పదాలను తెలియజేయడానికే హ్యావ్ బిన్ని వాడడం జరుగుతుంది. హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 4 అంటే ఇక్కడ డూయింగ్ ఉందండి, డూయింగ్ ఉంటే చేస్తున్నాను. ఒకవేళ వెళ్తున్నాను అని అన్నాం అనుకోండి, వెళ్తున్నానంటే ఇప్పుడు చూడండి, నేను ఉదయం నుండి ఇప్పటికి కూడా నేను వెళ్తూనే ఉన్నాను, ఇంకా నా గమ్యాన్ని అనేది నేను చేరుకోలేదు. అంటే ఐ హ్యావ్ బీన్ గోయింగ్, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ అంటే నేను ఇంకా వెళ్తున్నాను. ఇలా ఏదైనా ఒక పనిని నేను ఇంకా చేస్తున్నాను అనేటువంటి పదాన్ని తెలియజేయడానికే హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ని వాడడం జరుగుతుంది.
షీ హ్యాస్ బీన్ ట్రావెలింగ్ సిన్స్ 2 o'clock. ఆమె 2 గంటల సమయం నుండి ప్రయాణం చేస్తుంది. 2 గంటల సమయం నుండి ప్రయాణం చేస్తుంది. ఇందులో ఒకటి తేడా గమనించండి. ఇక్కడ ఫర్ ఉంది, ఇక్కడ చూసినట్లయితే సిన్స్ ఉందండి. కానీ ఇక్కడ ఫర్ 3 hours ఉంది, ఇక్కడ సిన్స్ 2 o'clock ఉంది. అంటే ఈ రెండింటిలో తేడా ఏంటి అంటే ఫర్ అనేది ఒక సమయాన్ని మనం కౌంట్ చేసి చెప్పడం అండి. కౌంట్ చేసి, ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా ఒక సమయాన్ని కౌంట్ చేసి మనం చెప్పడానికి ఇక్కడ ఫర్ అనేది వాడడం జరుగుతుంది. అంటే కౌంట్ అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఉదయం 10 గంటలు ఉందండి. ఉదయం 10 o'clock, 10 o'clock నుండి ఇప్పుడు 12 o'clock అనుకున్నాం. 12 o'clock అనుకుంటే ఈ మధ్యలో ఎంత అయింది? 2 గంటలు. అంటే మనం కౌంట్ చేసుకుంటే 2 hours అయింది. కాబట్టి ఈ మధ్యలో జరిగినటువంటి కాలాన్ని మనం కౌంట్ చేసుకొని చెప్పడం అంటే 2 hours. 2 hours నుండి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానంటే ఫర్ 2 hours అని చెప్పడం జరుగుతుంది. లేదా ఫర్ 3 months, ఫర్ 3 years అని. అంటే మధ్యలో జరిగినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని కౌంట్ చేసి చెప్పడానికి ఫర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఈ సిన్స్ అనేది ఎప్పుడు అనంటే ప్రారంభపు ఏదైతే ఉంటుందో, ప్రారంభపు టైం ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే టైంకి చెప్పడానికి సిన్స్ అనేది వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మధ్యలో జరిగినటువంటి టైంని కౌంట్ చేయడం అనేది ఉండదు. అంటే కౌంట్ చేసి చెప్పడం అనేది ఉండదు. ఇప్పుడు 2 o'clockకి బయలుదేరాము అంటే ఎగ్జాక్ట్గా మనం 2 o'clock అనే చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సిన్స్ 2 o'clock అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు లేకపోతే లాస్ట్ ఇయర్ నుంచి ఉంటున్నాను అని అంటేనేమో ఏమంటున్నామంటే 2021 నుండి ఇక్కడ ఉంటున్నానంటే సిన్స్ 2021. లేదా 1 year నుండి ఉంటున్నాను అని అంటే ఫర్ 1 year. ఈ 1 year అంటే మనం కౌంట్ చేసాం. ఇక్కడ 1 year అని ఒక కౌంట్ అనేది చేసాము. కానీ 2021 అంటే మనం ఒక టైం అనేది చెప్పాం, ప్రారంభపు టైం అనేది చెప్పాం. ఇలా ఏదైనా ఒక ప్రారంభపు టైం చెప్పడానికి సిన్స్ వాడుతుంటాము. మధ్యలో జరిగినటువంటి కాలాన్ని మనం కౌంట్ చేసి చెప్పడానికి ఫర్ని వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 1 year. నేను అక్కడ 1 సంవత్సరం నుండి పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చేయట్లేదండి, ఇప్పుడు కూడా చేస్తున్నాను అంటేనేమో హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్. సింగులర్ అయితే హ్యాస్ బీన్, ప్లూరల్ అయితే హ్యావ్ బీన్ వాడడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పటికి ఇంకా అలానే చేస్తున్నాను అని తెలియజేయడానికి. కానీ చేస్తూ ఉంటుందంటే గతంలో ఒక సమయానికి, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2021 ఉంది. 2020లో ఒక వర్క్ నేను అనేది ప్రారంభం చేసి 2021కు ఆ వర్క్ని అలానే చేస్తూ ఉన్నాను. 21కి అయిపోయింది అంటే ఆ కాలం గడిచిపోయింది. అంటే కొంత సమయం తీసుకొని ఒక పనిని చేస్తాను అని తెలియజేయడానికి ఇక్కడ హ్యాడ్ బీన్ వాడడం జరుగుతుంది. ఓకే. ఇలా ఏదైనా ఒక చోట ఏదైనా ఒక పనిని నేను కొద్ది రోజులు చేశాను, చేసి వదిలిపెట్టాను, ఇప్పుడు లేదండి చేసి వదిలిపెట్టానని తెలియజేయడానికి హ్యాడ్ బీన్ని వాడడం జరుగుతుంది. ఓకే. మూడవ రకం చూసినట్లయితే హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ 3. ఇది ప్యాసివ్ వాయిస్ రూల్ అండి. ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్యాసివ్ వాయిస్ రూల్ అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే తప్పకుండా ప్యాసివ్ వాయిస్ వీడియో చూడాలి. లేదా ఇందులోనే చేయాలి అని అంటే సమయం అనేది చాలా టైం తీసుకుంటుందని నేను ఖాళీ జస్ట్ మీకు అలా టచ్ చేసి వదిలేస్తున్నాను. ఓకే, చూడండి. హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ 3 అని అంటే ప్యాసివ్ వాయిస్లో ఈ రూల్ అండి. అంటే యాక్టివ్ వాయిస్లో హ్యాజ్ అనే రూల్ వస్తుంది. ఇక్కడ చూడండి, మొదటి సెంటెన్స్ ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అంటే నన్ను సెలెక్ట్ చేశారు అని అర్థం వస్తుందండి. నన్ను సెలెక్ట్ చేశారు అంటే ఇక్కడ చూడండి, నేను ఎన్నికయ్యాను. నేను ఎన్నికయ్యాను అంటే నన్ను సెలెక్ట్ చేశారు. ఇలా ఎవరు సెలెక్ట్ చేశారు? బై ఇంటర్వ్యూర్. బై ఇంటర్వ్యూర్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా బై కోచ్, లేకపోతే ఏదైనా ఒకరి చేత నేను ఎన్నికయ్యాను అని తెలియజేయడానికి. ఇలా బై ఇంటర్వ్యూర్ అని కాకుండా సులువుగా కూడా ఇలా మాట్లాడుకోవచ్చు. ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, నేను ఎన్నికయ్యాను. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలలో అంటే ప్యాసివ్ వాయిస్ ఎలా వస్తుంది అంటే మళ్ళీ చూడండి, ప్యాసివ్ వాయిస్లో ఒకవేళ హ్యావ్ వచ్చింది అని అంటే దానిని యాక్టివ్ వాయిస్లో హ్యావ్ వస్తే దానిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి హ్యావ్ బీన్గా మారడం జరుగుతుంది. హ్యావ్ బీన్గా మారడం జరుగుతుంది ఇలా. అంతేకాకుండా యాక్టివ్ వాయిస్లో వెర్బ్ 1 వచ్చినా, వెర్బ్ 2 వచ్చినా, వెర్బ్ 3 వచ్చినా, వెర్బ్ 4, వెర్బ్ 5
ఇందులో ఏ పదం వచ్చినా కానీ ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి తప్పకుండా వెర్బ్ 3 మాత్రమే రావడం జరుగుతుంది. ఓకే, ఇక చూసినట్లయితే షీ హ్యాస్ బీన్ గాటన్ ఎ కాల్. షీ హ్యాస్ బీన్ గాటన్ ఎ కాల్ అంటే బై కంపెనీ అనొచ్చు, లేకపోతే బై యూ అనొచ్చు, లేకపోతే బై దెమ్ అనొచ్చు. అంటే మీరు ఎవరితో అనేది చెప్పదలుచుకుంటే వారితో చెప్పండి. ఓకేనా, అంటే ఆమెకు పిలుపు వచ్చింది. ఆమెకు పిలుపు వచ్చింది అంటే ఆమె కంపెనీ చేత పిలువబడినది అని గ్రామర్గా చెప్పాలంటే ఇలా అర్థం. ఓకేనా, ఇక చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ టోల్డ్ ఎస్టర్డే. ఐ హ్యాడ్ బీన్ టోల్డ్ ఎస్టర్డే అంటే నిన్న నాకు చెప్పారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ బీన్ టోల్డ్ ఎస్టర్డే అంటే నేను చెప్పాను అని వస్తుంది కదా అర్థం అని చెప్పేసి అనుకోకండి. ఇది అంటే ప్యాసివ్ వాయిస్ రూల్ ఇది. కాబట్టి ఐ హ్యాడ్ బీన్ టోల్డ్ అంటే నాకు చెప్పారు అని అర్థం అండి. ఐ హ్యాడ్ బీన్ టోల్డ్ అంటే నాకు చెప్పారు, నేను చెప్పాను అని కాదండి, నాకు చెప్పారు. ఓకే, ఇక్కడ ఈ టోల్డ్ ప్లేస్ లో బీటన్ పెట్టాను అనుకోండి, ఐ హ్యాడ్ బీన్ బీటన్ లేదా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ పెట్టండి. ఐ హ్యావ్ బీన్ బీటన్ అంటే నన్ను కొట్టారు అని అర్థం అండి. నేను కొట్టాను అని కదా, నన్ను కొట్టారు. లేకపోతే ఇచ్చాను అని అనుకోండి, నాకు ఇచ్చారు అని అనుకోండి. ఇప్పుడు మీరు నాకు ఏదైనా ఒక వస్తువు ఇచ్చారు, ఏదైనా ఒక వస్తువు ఇస్తే నేనేమంటున్నాను, ఐ హ్యావ్ బీన్ గివెన్ అంటే నాకు ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా మీరే ఇచ్చారు అన్నాను అనుకోండి, ఐ హ్యావ్ బీన్ గివెన్ బై యూ. లేకపోతే వారి చేత అన్నాం అనుకోండి, ఐ హ్యావ్ బీన్ గివెన్ బై దెమ్. లేదా వారు, మీరు, నువ్వు అని ఒక ప్రత్యేకంగా చెప్పకుండా కేవలం నాకు ఇచ్చారు అని చెప్పాలి అంటే ఐ హ్యావ్ బీన్ గివెన్. ఐ హ్యావ్ బీన్ గివెన్ ఇలాంటి. అంటే ఐ హ్యావ్ బీన్ టోల్డ్, ఐ హ్యావ్ బీన్ గివెన్, ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, ఐ హ్యావ్ బీన్ రిజెక్టెడ్, ఐ హ్యావ్ బీన్ ఇంక మీకు ఏ పదం నచ్చితే ఆ పదం చెప్పుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కానీ తప్పకుండా వెర్బ్ 3 మాత్రమే ఉండాలండి. దట్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఇక్కడ బై మీ పెట్టానండి, నేను ఇక్కడ బై మీ అని మెన్షన్ చేస్తాను. ఇక్కడ బై మీ అని చెప్పినా పర్లేదు, బై యూ అని చెప్పినా పర్లేదు, ఏదైనా ప్రత్యేకంగా అంటే ఎవరి చేత అయితే ఆ పని పూర్తయిందో వారి పేరు చెప్పడానికి ఇక్కడ బై మీ స్థానంలో మీరు ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ బై మీ అని చెప్పకుండా కూడా చెప్పచ్చు. అంటే పని పూర్తయిపోయింది, పని పూర్తయిపోయింది అని అంటే దట్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, లేదా దట్ వర్క్ హ్యాస్ బీన్ డన్ అంటే అర్థం ఏంటంటే ఆ పని అయిపోయింది, ఆ పని నా చేత పూర్తవబడినది అని ప్యాసివ్ వాయిస్ రూల్గా గ్రామర్గా చెప్పాలి అంటే ఇలా అర్థం వస్తుందండి. ఆ పని నా చేత పూర్తవబడింది. కానీ మనం సులువుగా అర్థం చేసుకోవాల్సింది ఆ పని అయిపోయింది అంటే దట్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ లేదా డన్, దట్ వర్క్ హ్యాస్ బీన్ డన్ ఇలా. ఓకే ఫ్రెండ్స్, ప్యాసివ్ వాయిస్లో కొంచెం మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు, కానీ ముందు ముందు వీడియోస్లో వస్తాయి క్లియర్గా మీకు అర్థం అవడానికి. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బాగుంటే బాగుందని లేదా బాగలేకుంటే బాగలేదు అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్.